ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామినేషన్ 23వ తారీఖున జరగబోతుంది. కొన్ని రోజుల వ్యవధి. అందరూ బాగానే ప్రిపేర్ అయ్యారు, సంవత్సరాల కొద్దీ ప్రిపేర్ అవుతున్నారు. ఎంత ప్రిపేర్ అవుతున్నారు అనేది ఇంపార్టెంట్ కాదు. రేపు ఎగ్జామ్ రూమ్లో 2 పేపర్లు ఒక్క రోజులో 150 నిమిషాలు 300 నిమిషాల్లో మీరు ఏం చేయబోతున్నారనేదే మీ విజయాన్ని నిర్ధారిస్తుంది. నేను చెప్పిన విషయంలో ఎవ్వరికీ డౌట్ లేదనుకుంటున్నా. 300 నిమిషాల పాటే 150 నిమిషాలు ఆ 23 ఫిబ్రవరి 23వ తారీఖున మీ తలరాత మార్చబోతుంది. ఎంత తోపుగా చదివాం, ఎన్ని గంటలు చదివాం ఎవ్వడికి ఇంపార్టెంట్ కాదు. అందుకే ఏం కావాలి? ఎగ్జామ్ రూమ్ స్ట్రాటజీ, పరీక్షా హాలు వ్యూహం. ఈ పరీక్షా హాలు వ్యూహం ఎవరికి ఉంటుందో అదే. యుద్ధంలో ఎంత తోపు అనేది ఇంపార్టెంట్ కాదు, యుద్ధ వ్యూహం ఎంత బాగుందనేది ఇంపార్టెంట్. అక్కడ ఇజ్రాయెల్, నేను ఎప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను. ఇజ్రాయెల్ చూడండి, అక్కడ యుద్ధం జరుగుతుంది. చిన్న దేశం, ఆంధ్రప్రదేశ్లో పూర్వ పశ్చిమ గోదావరి జిల్లా అంత ఉంటుంది. అది 7000 చదరపు కిలోమీటర్లు. 56 దేశాలు ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ దేశాలు భయపడుతున్నాయి దానికి. ఇరాన్ లాంటి ఒక శక్తివంతమైన దేశం కూడా దాన్ని ఏం చేయలేని పరిస్థితి. ఎందుకంటే ఇజ్రాయెల్ తక్కువ వనరుల వ్యూహం బాగుంటుంది. దట్ ఈస్ మీరు కూడా అలాగే చేయాలి. ఎంత చదివం తోపు కాదు, ఎంత ఏజ్. నేను 10 సంవత్సరాల నుంచి చదువుతున్నా. విజయవాడ ఈ హాలు ఎవరికి అవసరం లే. నువ్వు 300 నిమిషాల్లో నువ్వేం చేసావు అనేది ఇంపార్టెంట్. సో ఈ 300 నిమిషాలు ఎగ్జామ్ రూమ్ వ్యూహం ఎలా ఉండాలో చర్చిస్తాను. చాలా జాగ్రత్తగా వినండి. అరే మీరెవరు చర్చించడానికి? నా క్వాలిఫికేషన్ అడుగుతారు కదా. నేను 7 సివిల్ సర్వీస్ ఫిలిమ్స్ని వరుసగా చేసిన వాడిని, నెగిటివ్ మార్కులు ఇవన్నీ ఉన్నప్పుడు. కాబట్టి నాకు అంటూ ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా. ఈ వ్యూహాన్ని ఇలా తూచా తప్పకుండా అమలు చేయండి. మీరు అవ్వకపోతే నన్ను క్వశ్చన్ చేయండి. M0 పరివర్తన ఇండియా ఐఏఎస్ అకాడమీ. ఇది మీకు ఎక్కడ దొరకదు. దెర్ ఈజ్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ వీడియో ఇది. తర్వాత ఈ వ్యూహాన్ని చర్చించిన తర్వాత మీరు కూడా మీ వ్యూహాలని ఒకసారి బేరీజ్ వేసుకోండి. వీటిని తీసుకోండి, యాజ్ ఇట్ ఈజ్గా తీసుకోకపోయినా పర్వాలేదు. ఓకేనా? జాగ్రత్తగా ఆలోచించండి. ఫస్ట్ ఏంటంటే, ఇలాంటి యుద్ధాన్ని ఎదుర్కోవాలంటే మానసిక స్థితి ముఖ్యం. అందుకని ఏం చేయాలంటే, బిలీవ్ ఇన్ యూ, నిన్ను నువ్వు నమ్ము. ఇది ఫస్ట్. బిలీవ్ ఇన్ యూ, ట్రస్ట్ ఇన్ యూ. నిన్ను నువ్వు నమ్ముకో ఫస్ట్. అంటే నీ మానసిక స్థితి అనేది ఇంపార్టెంట్. ఇది చాలా ఇంపార్టెంట్. మానసికంగా ఎవడు స్ట్రాంగ్ ఉంటాడో వాడే కొడతాడు. ఈ మానసిక స్థితి ఎందుకు అంటే, ఆ రోజు నీ మానసిక స్థితి నీ జీవితాన్ని నిర్ధారించబోతుంది. ఆ రోజు మానసికంగా నువ్వు ఆందోళనకి ఎక్కువ గురవ్వకుండా ఫ్రీగా ఆలోచించగలిగితే, నువ్వు ఆ ఎగ్జామ్ రూమ్లో వాడిచ్చే టిప్స్ గట్టిగా ఉంటే కోటింగ్లు, వాటిని తట్టుకోగలుగుతావు. లేకపోతే 150 బిట్లు కూడా చదవలేవు. ఆలోచించాలి. అక్కడ నువ్వు ఇక్కడ వ్యూహం వేరు, అక్కడికి వచ్చిన తర్వాత వేరు. అసలు నిజంగా ఎగ్జామ్ రూమ్లో వేరుగా ఉంటుంది. ఆ పరిస్థితులకు అనుకూలంగా నువ్వు నిర్ణయం తీసుకోవాలంటే ప్రశాంత చిత్తంతో ఉండాలి. దాన్ని నీకు నువ్వు నమ్మాలి. నేను చదువుతున్నా, డికేడ్స్ నుంచి చదువుతున్నా, ఇయర్స్ నుంచి చదువుతున్నా, నా దగ్గర స్ట్రెంగ్త్ ఉంది, నేను ఐ కెన్ డీల్ విత్ ఎనీ కైండ్ ఆఫ్ డిజాస్టర్, ఎనీ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ అనేది నువ్వు నమ్మాలి. ఆ మానసిక స్థితిని ప్రశాంతంగా ఉంచుకో. దానికి నేనే మార్గం చెప్తున్నా. నీకు ఉంచుకోమంటే నువ్వు ఉంచుకోవడం రాదు కదా, నేనే చెప్తున్నా. అదేంటంటే, ఈ ఎగ్జామ్ ఉంటుందో పోద్దా నీకు అనవసరం. 5 రోజులు టైం ఉంది. పోతే పోద్దనుకో, వద్దే పోతే పోద్ది. ఐ వాంట్ టు డూ మై హోల్ ఎఫర్ట్. టార్గెట్లు వద్దు, ఏమొద్దు. నేను ఎగ్జామ్ను గట్టిగా రాసి వస్తాను అనుకున్నట్టు రాసి వస్తా అనుకుని వెళ్ళి రాసి వచ్చి అసలు బయటకు వచ్చేదాకా రిజల్ట్ ఆలోచించుకో. పోతే పోద్ది. పోయిందనుకో, అర్థమైందా? పోయిందనుకో. మీకు చిన్న కథ కూడా చెప్తాను. ఒకరోజు కర్ణుడు కొడుకుంటాడు. కర్ణుడు కొడుకుని అభిమన్యుడు ఎదుర్కొంటాడు. చాలా బ్రీఫ్గా చెప్తా, చాగంటిలాగా పొడిగించడం. ఓకేనా? చాగంటి గారి లాగా కర్ణుడు కొడుకుని ఎదుర్కొంటాడు అనమాట అభిమన్యుడు. అర్జునుడు కూడా ఎదుర్కొంటాడు. ఇద్దరు డీల్ చేయలేరు. చాలా టఫ్గా ఉంటాడు కర్ణుడు కొడుకు వృశ్వసేనుడు. ఓకే, ఆ రోజు వచ్చి కృష్ణుడిని అడుగుతాడనమాట అభిమన్యుడు, అర్జునుడు. అరే ఏంది వాడిని ఎలా డీల్ చేయలేకపోతున్నావేంటి వృశ్వసేనుడిని అని. అప్పుడు కృష్ణుడు అంటాడనమాట, అదే మనకి ఈరోజు కావాలి. ఏమంటాడు తెలుసా? వాడు యుద్ధానికి వచ్చినప్పుడే చచ్చిపోయాను అనుకుని వచ్చినోడు నువ్వెక్కడ గెలిపిస్తావని. అది చచ్చాను అనుకుని వస్తాడంట. నేను చచ్చిపోయాను యుద్ధానికని వచ్చి యుద్ధం చేస్తాడు. ఇంకెవడో సావే కదా భయం. మీరు ఓడిపోతారనేదే కదా భయం. ఆ భయమే లేకపోతే నిన్నెవడు పట్టుకుంటాడు? నువ్వు ఆల్రెడీ చదువున్నావు ఇక్కడ. నేను చచ్చిపోయాను అనుకుని వస్తాడు యుద్ధానికి. అందుకు ఇంకేం చేయాలి? అందుకని జమ్మూ అండ్ కాశ్మీర్లో మన ఆర్మీ 5 లక్షలు ఉన్నా ఒక ఫిదాయిన్ గడు ఒకడు వచ్చి ఏర్పిస్తాడు ముంబైలాగా.
చాలా భయంకరంగా ఏడిపిస్తాడు కదా, అవునా కదా. చచ్చిపోయాను అనుకో, పోతే పోయింది అనుకో ఎగ్జామ్, నువ్వు టెన్షన్ ఫ్రీ అయిపోతావు, అప్పుడు నువ్వు డీల్ చేస్తావు. దిస్ ఈజ్ ద టెక్నిక్ అనమాట. జాగ్రత్త, చాలా ఇంపార్టెంట్ ఇది. ఎవడు చేస్తే వాడిది ఎగ్జామ్. నెక్స్ట్ రెండో స్ట్రాటజీ అండి, రెండో ఇంపార్టెంట్ అంటే నీ మానసిక స్థితిని నేను డిసైడ్ చేయబోతుంది. తర్వాత రెండోది ఏంటంటే చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ రూమ్లో. ఫస్ట్ ఏంటంటే ఫ్లాలెస్ రాయాలి. అసలు తప్పులు లేని ఎగ్జామ్. తప్పులు లేని అంటే ఏంటో తెలుసా? ఎగ్జామ్ క్వశ్చన్లు బబులింగ్ చేయడమే కాదు, బబులింగ్ చేయడం ఎలాగో చెప్తాను చూడండి. ఈ బబులింగ్ ఉంది, ఇది ఉంటుంది. అసలు ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి? ఇది ఇక్కడ నుంచి మొదలు పెట్టినట్టు జీవితంలో అవడాడు. ఇది ఎక్కడ ఫస్ట్ చాలా జాగ్రత్త. ఫస్ట్ సైడ్లో దుద్దండి, తర్వాత వచ్చి దుద్దండి, అయిపోయింది. చూడండి, ఇక్కడ దుద్దితే ఇక్కడికి వచ్చి చాలాసేపు ఆగాలి, అవునా కదా. ఫస్ట్ ఈ అంచులు దుద్దేయండి, ఇది రాండి. చాలా సింపుల్ టెక్నిక్, అవి మీకు తెలిసే ఉంటాయి. చాలా జాగ్రత్త. బబులింగ్ అనేది చాలా జాగ్రత్త. ఎలాగా, ఇక్కడ బిట్టు ఈ క్వశ్చన్ పేపర్ ఉంటుంది, ఇక్కడ ఈ రెండో పేపర్ ఉంటుంది, అవునా. ఈ క్వశ్చన్ పేపర్ మీద మీరు బిట్ ఇక్కడ చదివి 1 అని వచ్చి ఇక్కడ ఓఎంఆర్ షీట్ దగ్గర మళ్ళీ 1 చూస్తే అది 140 140. చాలా జాగ్రత్త. నెగిటివ్ అక్కడక్కడ వదిలేస్తాం కదా, మళ్ళీ జాగ్రత్త. ఈ నెంబరు చూడాలి. ఒక్కటి తేడా వచ్చిందంటే పోయినట్టే. అసలు తేడా వచ్చిందని కూడా కాదు, తీరా చూస్తే అక్కడ పాస్ అయ్యి ఉండవు. అరే నువ్వు బాగా పెట్టి ఉంటావు. ఇలా ఎంతమంది ఒక 83 ర్యాంక్ ఐఏఎస్ వచ్చింది, ఐఏఎస్ వచ్చిన ఒక ఇయర్ ఫిలిమ్స్ పోగొట్టుకున్నాడు. మా ఓన్ ఎక్స్పీరియన్స్లు ఇవన్నీ, అర్థమైందా. ఇది ఈ ఫ్లాలెస్ ఎగ్జామినేషన్ రాయాలి. ఫ్లాలెస్ అంటే ఓఎంఆర్ షీటు, హాల్ టికెట్ నెంబరు, కోడ్ నెంబరు, సంతకం, ఇన్విజిలేటర్ సంతకం పెట్టాడా లేదా, ఇది ఒక 5 నిమిషాలు పోద్ది తెలుసా మీకు. కానీ అది ఏదన్నా పోతే ఇది ప్రమాదం కదా. ఎక్కడ రానివ్వకండి, ఎగ్జామ్ రూమ్కి వెళ్ళిపోండి ముందే, ఓకేనా. ఈ ఫ్లాలెస్నెస్ ఉండాలి. తర్వాత మూడోది ఏంటంటే చాలా ఇంపార్టెంటు, ఇది బిగ్గెస్ట్ టాస్క్ అనమాట. 150 బిట్లకి 150 బిట్లు చదివి పెట్టాలి. దట్స్ ఆల్, సింపుల్. 50కి 50 ఒక పేపర్కి అంటే 300 బిట్లు. 300 బిట్లు నేను చదివుతాను, ఆ రోజు చదివి నేను పెడతాను అని ప్రతిజ్ఞ చేసుకుని వెళ్ళండి. రాకూడదు 150 నేను ఆన్సర్ చేయకుండా బయటికి రాను అనుకోండి. దిస్ ఈజ్ నెగిటివ్. తర్వాత ఆలోచిద్దాం. ఇది మీ ప్రతిజ్ఞ అయి ఉండాలి. మూడోది. తర్వాత 4 చూసారు, ఎగ్జామ్ రూము ఎంత చదివి ఎవడో ఎన్ని టెస్ట్ సిరీస్లు రాసు. ఆ టెస్ట్ సిరీస్లో క్వశ్చన్ ఒక్కటి రాదు. ఇప్పుడు ఇక్కడ ఏపీఎస్సి యూపీఎస్సి మాకు చెప్పేవి, ఇక్కడ మీరు రాసిన క్వశ్చన్ ఒక్కటి రాదు. వ్యర్థం చేసుకున్నారు అక్కడ టైంని. వాళ్ళు మిమ్మల్ని భయపెట్టి ఉండొచ్చు, ఓవర్ కాన్ఫిడెన్స్ ఇవ్వచ్చు, 2 మీకు వద్దు. కాబట్టి బయట టెస్ట్ సిరీస్లు నేను క్రిటిసైజ్ చేయడానికి కాదు, బయట టెస్ట్ సిరీస్లు నేను తోపుని పేపర్లు ఇలా మడత పెట్టుకుని వెళ్ళాం హైదరాబాద్లో, ఒక ఆ సెంటర్లో ఈ సెంటర్లో, అర్థమైందా. అబ్బా తోపు ఆవిడ మాకు ఇచ్చింది, ఆయన మాకు ఇచ్చాడు, ఈ ఫ్యాకల్టీ మాకు ఇచ్చాడు, ఇవేమి ఉండవు మీకు. ఓకే, దేర్ మోటివ్ ఈజ్ డిఫరెంట్. వాళ్ళ ఉద్దేశం వేరు, వాళ్ళ ఉద్దేశాలు అయిపోయి, నీ ఉద్దేశం లేదు. ఇక్కడ ఇలా మడతలు పెట్టుకుని వెళ్ళారు, ఎన్ని పీడిఎఫ్లు ఇవ్వడు కాదు, ఇవేమి అక్కడ రావు, వేరేగా వస్తుంది. దానికి ప్రిపేర్ అవ్వ మెంటల్గా. ఇట్స్ అ డైనమిక్. చెప్పాను కదా పేపర్ ఎలా రాకుందో అంతకుముందు వీడియోలో ఉందో చూడండి. 150 తర్వాత రెండో కమిట్మెంట్ ఏంటంటే డీలింగ్ విత్ ది నెగిటివ్ మార్క్ని ఎలా డీల్ చేయాలి అనేది పెట్టుకోకపోతే నేను చెప్పాను, ఎక్కువ పెట్టేయాలి. నెగిటివ్ మార్క్ని పట్టించుకోకూడదు. నెగిటివ్ మార్క్ స్ట్రాటజీ నేను చెప్పాను అంతకుముందు వీడియోలో, కావాలంటే వినండి. మళ్ళీ ఈ పాయింట్ దగ్గర చెప్పాను. నెగిటివ్ మార్క్ విధానాన్ని డీల్ చేసినది ఎగ్జామ్. చాలా జాగ్రత్త. ఒక్కో పాయింట్ ఇన్ని ఉన్నాయి చూడండి. ఎగ్జామ్ రూమ్లో మీరు 3 గంటలు 150 నిమిషాల్లో మీరు చేయవలసిన యుద్ధం పెన్తో కాదు, మానసిక యుద్ధం. మీ స్ట్రాటజీ లేకపోతే ఎట్టి పరిస్థితుల్లో మీరు పాస్ అవ్వరు, ఓకేనా. తర్వాత ఏంటంటే లాస్ట్ మినిట్ రివిజన్. మీకు ఎన్ని గంటలున్నా ఎన్నున్నా లాస్ట్ మినిట్ రివిజన్ ఎలా ఉండాలంటే, నేను అంతా చదివి వెళ్ళాను అంటేనే కాన్ఫిడెన్స్ ఇంపార్టెంట్. ఓవరాల్ సిలబస్ని కవర్ చేయండి, అర్థమైందా. ఎస్పెషల్లీ ఈ టేబుల్స్, ఆర్టికల్స్ ఇవన్నీ ఉంటాయి కదా, హిస్టరీ, ఎకానమీలో ఇవన్నీ చేయండి. ఎకనామిక్ సర్వేలో టేబుల్స్ని వదలకండి, టేబుల్స్ దగ్గర ఎక్కువ కవర్ అయిపోతూ ఉంటాయి. ఇలా లాస్ట్ మినిట్ రివిజన్ ఇలా తిప్పేసేయండి. అది మీకు కాన్ఫిడెన్స్ ఇప్పిస్తుంది. మీకు ఎన్ని బిట్లు కవర్ అవుతాయో చూడండి. లాస్ట్ మినిట్ రివిజన్ అనేది మీకు అంతకుముందు వీడియోలో నేను చెప్పాను. ఈ లాస్ట్ మినిట్ రివిజన్ అనేది మిమ్మల్ని ఏ విధంగా బ్రతికిస్తుంటే, ఎక్కువ లాస్ట్ మినిట్ రివిజన్ గట్టిగా చేయలేదనుకోండి, మీరు ఎక్కువ ఆలోచిస్తారు, పక్కన ఆలోచిస్తారు, భయాలు ఆలోచిస్తారు. ఇప్పుడు బుక్కుతో గడపండి, మీ భయాలు ఉండవు, ప్రశాంతంగా ఉంటుంది. నైట్లు నిద్రలు పట్టలేదనుకో, నువ్వు చేయవలసిన పని మంచం మీద కుస్తీలు పడ్డానికి అది నిద్ర వద్దు పోతే పోద్ది. ఈ టైంలో నువ్వు చచ్చిపోవు. ఈ ఏజ్లో మీకేంటంటే లాస్ట్ మినిట్ బుక్ పెట్టుకో, వెళ్ళి 3 గంటలకు నిద్రకు స్ట్రగుల్ చేస్తాను నాకు తెలుసు. స్ట్రగుల్ చేయకూడదు, బుక్తో గడపాలి. నిద్ర వస్తే బుక్ మీద పడుకోండి. అది కంటిన్యూషన్ అప్పుడు ప్రిపరేషన్ మీ మానసికంగా కంటిన్యూషన్ అవుతూ ఉంటుంది.
అంతేగాని ఈ ఆలోచనకు తావివ్వకూడదు. బుక్ దగ్గర గడపండి, బుక్కుతో గడపండి, అబ్బా ప్రశాంతంగా ఉంటుంది. అర్థమైందా? అది ఎంత మానసిక యుద్ధమో మీకు అది. తర్వాత ఇంకోటి ఏంటంటే ఆబ్లివియస్ ఆఫ్ ది సరౌండింగ్స్. చాలా చాలా ఇంపార్టెంట్. మీ సరౌండింగ్ కండిషన్స్ వదిలేయండి, సోషల్ మీడియాలో వదిలేయండి, ఏం జరుగుతుందో మీకు అనవసరం. అది వదిలేస్తేనే మీరు 5 రోజులు ప్రశాంతంగా లాస్ట్ మినిట్ రివిజన్ అన్నీ చేస్తారు. మీ యుద్ధాన్ని మీరు చేయగలుగుతారు. లేదా పక్కోడు కత్తితో నరికేస్తాడు, ఇలా కత్తి ఎత్తే లోపల డేపోడు వేసేస్తాడు. యుద్ధాలు ఇవి 90,000 మంది తొక్కిసలాట, మాస్ ఎగ్జామ్, అవునా కదా? అది ఇప్పుడు ఆబ్లివియస్ ఆఫ్ ది సరౌండింగ్స్. అసలు నువ్వు పక్కన ఏం జరుగుతుందో అనేది నీకు అనవసరం, నీ పని నువ్వు చేసుకోవాలి. ఫోకస్, దాన్ని ఏమంటారంటే ఫోకస్. ఎప్పుడు ఫోకస్ వస్తే పక్కనే పట్టించుకోకూడదు. ఇది ఎక్కడంటే ఇప్పుడు నుంచి ఎగ్జామ్ దాకా, ఈవెన్ ఎగ్జామ్ రూమ్లో మీకు ఇంకోటి ఉంటుంది తెలుసా? పక్కోడు అయ్యి బాబు ఈ ఎగ్జామ్ రూమ్ ఎంతమంది వచ్చారు, 90,000 మంది రాస్తున్నారు, 13 డిస్ట్రిక్ట్ సెంటర్లు ఇచ్చాడు. ఏ సెంటర్లో ఏ తోపు ఉన్నాడో నీకేం తెలుసు, ఏ పుట్టలో ఏ పాముందో. నీ సెంటర్ని బేరీ చేసుకుంటా ఈ బాబు ఎవడు ఎలా రాస్తున్నాడు. నీ సెంటర్లో ఒక్కడు కూడా అవ్వకపోవచ్చు తెలుసా, నువ్వు ఒక్కడే అవ్వచ్చు. నీకు అర్థమైందా? ఈ పక్కోడు అయిపోతాడేమో. ఇది అసలు మీకు ఒకటి తెలిసి ఎగ్జామ్ నువ్వు సెంట్లు కొట్టుకుని ఏదో పెళ్లి చూపులకి వెళ్ళినట్టు వస్తారు అబ్బాయిలు అమ్మాయిలు. వాళ్ళని పట్టించుకోకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ పని నువ్వు చూసుకో. ఒకడు పెన్ లేకుండా వచ్చి నేను డిస్టర్బ్ చేస్తాడు, పక్కోడు అడుగుతాడు, నీకు దిష్టి తగులుతూ నువ్వు ఎవడే ఏం చేయడు నీకు. ఇలాంటి ఎన్ని రకాలు ఉంటాయో. ఇదే మానసిక యుద్ధం అని చెప్తాను నేను. ఏమీ పట్టించుకోకూడదు. ఆబ్లివియస్ ఆఫ్ ది సరౌండింగ్స్. వాడే విజయం సాధిస్తాడు. అర్జునుడికి కన్ను ఒకటే కనిపిస్తుందంట, పక్షి కన్ను, చెట్లు ఏం కనిపిస్తలే, మిగిలినోడికి కనిపించినాయి. మీ చెప్పక్కల కథ అది ఫోకస్ అనమాట. మీకు అనవసరం సరౌండింగ్ ఏం జరుగుతున్నాయో. ఇది చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్ రూమ్లో వీడికే అవుతాడు, వాడి ఇన్ఫ్లుయెన్స్ అవ్వడం. తర్వాత 7వది ఏంటంటే ఇది చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్కి ఎగ్జామ్ మధ్యలో గ్యాప్ వస్తుంది. ఇక్కడ డేస్ లేవు, చాలా బతికారు. కొన్ని గంటల వ్యవధి ఉంది కదా, ఈ గంటల వ్యవధి మీ జీవితాన్ని నాశనం చేసే టైం. ఒక్కొక్కటి రాసి రావడంతోనే బయటికి అడుగు పెట్టగానే అంటారు, రే ఎలా రాసారు మాటలని పడతాయి. అబ్బా రాసేసాను నేను అన్నీ పెట్టేసాను అంటాడు. ఇవన్నీ విన్నారనుకోండి మీ ఎగ్జామ్ తర్వాత రాయలేరు. మళ్ళీ వచ్చి లంచ్ చేసి ఇవన్నీ చేసి ఈ చేసే లోపలనే డిస్టర్బ్ అయిపోతాడు, నెక్స్ట్ పేపర్ రాయలేడాడు. ఫస్ట్ పేపర్ నువ్వు ఏ విధంగా రాసావో అది గడప దాటగానే దాన్ని వదిలేయి. అస్సలు దాన్ని పట్టించుకోకు, అసలు పెట్టలేదు పట్టించుకోకు. రెండో పేపర్ మీదకి వెళ్ళిపోవాలి. తర్వాత ఎలా రాయాలి ఏదన్నా నువ్వు చెంతకి వెళ్ళిపోండి. ఎవరిని తీసుకెళ్తే వాళ్ళతో మాట్లాడకండి, వాళ్ళతో కూడా మాట్లాడొద్దు. ఏదైనా బాక్స్ తెస్తే తినండి, లేకపోతే మానేసేయండి. తిని చచ్చిపోరు కదా, మానేసేయండి. ఏదైనా వాటర్ బాటిల్ పట్టుకెళ్ళండి, ఇవన్నీ చేసుకోండి. ఆ పక్కకి వెళ్ళి రెండో పేపర్ మీదే ఆలోచించండి. చదవకపోయినా పర్వాలే, రెండో పేపర్ కోసం ఆలోచించండి. ఈ ఆలోచన విధానం ఇంపార్టెంట్. ఫస్ట్ పేపర్ ఎలా రాశారని, ఇదే మీ జీవితాన్ని రక్షించేది. నేను మళ్ళీ చెప్తున్నా, నాకు కూడా గుర్తుంది. ప్రిలిమినరీ ఫస్ట్ పేపర్ రాసిన తర్వాత అరే రెండో పేపర్ అసలు ఫస్ట్ పేపర్ పెట్టినట్టు కూడా ఉండేది కాదు. రెండో పేపర్ రాయాలి, ఇది వదిలేసిన పక్క సందులోకి వెళ్ళి ఇంకో సందుకి వెళ్ళి కూర్చునేవాడిని. టైంకి బెల్లగొట్టేకి వచ్చేవాడిని నేను. అర్థమైంది? మళ్ళీ ఎగ్జామ్ సరౌండింగ్లోనే ఉండాలి, దూరం వెళ్ళకండి. వాడు ఎవడో నీకు తెలిసినోడు కూడా హలో అంటుంటే చూడనట్టు పోండి. తర్వాత అరే పోరా అని. నీ జాబ్ అయితే వాడు తర్వాత పలకరించడు, నీ జాబ్ రాకపోతే. మీ ఇంట్లో కూడా పలకరించడు. మీ భార్య భర్తలే సరిగ్గా పట్టించుకోరు, సంపాదించాలా అంటారు. సౌనికి నీతి అది. అర్థమైందా? నువ్వు అవుతేనే నీ జీవితం, అది నీ మీద ఆధారపడి ఉంటుంది. రెండో ఎగ్జామ్ మీదే ఫోకస్ చేయండి. ఫస్ట్ ఏ విధంగా జరిగినా మీకు అనవసరం. అస్సలు అది చాలా ఇంపార్టెంట్. దీనివల్ల ఎంతోమంది పోతారు. ఎగ్జామ్ మధ్యలో మానేసేవాళ్ళు ఉంటారు. నేను ఎల్లినోడు చచ్చిపోయేవాడు ఊరికే చావడం, చంపేసి చేస్తాడు. వాడికి ఒక ఆనందం, పైచాచిక ఆనందం అనమాట. చాలా జాగ్రత్త, నీ జీవితం ఇది. ఇవన్నీ ఎక్స్పీరియన్స్ చాలా జాగ్రత్తగా వినండి, అవి చాలా ఇంపార్టెంట్. ఎన్ని సంవత్సరాలు అయితే అవ్వాలి. ఆ రోజు ఇలాగ ఎగ్జామ్కి ఇంకో 10 నిమిషాలు ముందు వెళ్ళవలసింది, నువ్వు వెళ్ళకపోతే ఎవడు కావాలి? అరే అక్కడ ఓఎంఆర్ షీట్లో తప్పు పెట్టాను సార్, అది ఈ నెంబర్ మీద కొంచెం వదిలేసాను సార్, దాన్ని ఎవాల్యుయేషన్ చేస్తారు, దాటించారు ఎవాల్యుయేషన్. నీ నెంబర్ కూడా ఓఎంఆర్ షీట్లో వేసుకోకపోతే నువ్వు ఎక్కడ పని చేస్తావు? మాకు వేల కేసులు ఉంటాయి ఇవన్నీ. తర్వాత చస్తాం. చాలా జాగ్రత్త. ఫ్లాలెస్ రా, లేకపోతే నువ్వు పని చేయవు అంతే ఎగ్జామ్కి. ఇప్పుడే నీ చేతిలో ఉంది ఇది. తర్వాత ఏంటంటే చాలా ఇంపార్టెంట్ అంటే ఫ్రీ ఫ్రమ్ టెన్షన్. ఎగ్జామ్ రూమ్లో మధ్యలో టెన్షన్ వస్తూ ఉంటుంది, చెయ్యి కదలదు. టైం మేనేజ్మెంట్ చేయాలి. ఈ టెన్షన్ రాకూడదు. 150 బిట్లకి 150 బిట్లు ఉండాలి అంటే
టెన్షన్ ఫ్రీ, పోతే పోద్దు ఉంటే ఉంటుంది. నేనైతే పక్క మానవ ప్రయత్నం 100% చేస్తాను. హ్యూమన్ ఎండేవర్ 100% ఉంటుంది అనుకో. ఇప్పుడే నువ్వు అవుతావు, టెన్షన్ ఫ్రీగా ఉంటావు. ఓకేనా? ఇది తర్వాత వచ్చి అన్నీ లెక్క పెట్టుకుంది. కానీ ఈ విధంగా మీకు ఎగ్జామ్ రూమ్ స్ట్రాటజీ ఉండాలి. నువ్వు ఎన్ని చదివినా బైక్ అక్కడ ఉండదు. నువ్వు చదివిని ఈ బుక్కులు ఏది అక్కడ రాదు. నీ ఓన్గా థింక్ చేసే విధంగా అక్కడ పేపర్ ఇవ్వబోతున్నాడు. నీ ఓన్గా థింక్ చేయాలంటే యూ షుడ్ బి టెన్షన్ ఫ్రీ. ఆందోళన, ఈ ధోనీలు వీళ్ళకి ఎందుకు పేరు వచ్చింది? ఆందోళన లేనోడు. ప్రశాంత చిత్తంతో ఉన్నవాడు యుద్ధాన్ని గెలుస్తాడు. ప్రశాంత చిత్తంతో ఉన్నవాడు మంచిగా వ్యూహాలు జరుపుకుంటాడు, ఆలోచించగలుగుతాడు. ఈ విధంగా మీకు ఎగ్జామ్ స్ట్రాటజీ పెట్టుకుని వెళ్ళండి. మీరు 100% మీరు అవుతారు. ఇది మా ఓన్ ఎక్స్పీరియన్స్తో మీకు చెప్తున్నాం. చాలా జాగ్రత్త. కావాలంటే వచ్చిన తర్వాత పరిశీలించుకోండి. ఇది ఐ విష్ యూ గుడ్ లక్.